కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. దాన్ని ఎన్ని ఇష్టంలో అరదొక్కలు తొక్కుతున్నారు ఈ రోజున. మన వాస్తవం చెప్పాలంటే ఏంది ఎన్ని కోట్లు ఆయనతో బచ్చ లెక్కలేదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి ఎవరు చేశారు ఏందో తెలీదు. ఎప్పటికైనా జై బాలయ్య అంతేనా, జై బాలయ్య అంతే. ఆయన రికార్డులు ఫస్ట్ నుంచి ఎవరు రికార్డులు కొట్టలేరు. వాస్తవం చెప్పాలంటే దొంగ రికార్డు దొంగ లెక్కలు కాదు, దొంగ రికార్డులు జై బాలయ్య ఫస్ట్ నుంచి. సినిమా శోభటోగ్రిట్టు అక్కడ కూడా క్రాస్ చేసింది. గంటలో 4 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టే మా విషయం కాదు. ఎవరు ఎక్కలేరు. వాళ్ళమే ఉండవు. దేనికైనా సాగటానికైనా సిద్ధమే, అమ్మటానికైనా సిద్ధమే. బుకింగ్ 106 కోట్లు బుకింగ్. అది ఏ బాల దొమ్మంటే అది ర్యాలీ అనేది ఇప్పటివరకు ఏమనుకోలేదు. ర్యాలీ అనేది అఖండ 2 మూవీ ఘనంగా రిలీజ్ అవుతా ఉంది. 116 కోట్లు తోటి కలెక్షన్ తోటి ప్రీ బుకింగ్ తోటి బాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ ప్లాన్ చేసుకుంటా ఉన్నాము మేము. అది కూడా లాస్ట్ ప్రీవియస్ మూవీస్ కూడా మీరు చూసుకుంటా ఉంటే గనక బాలయ్య బాబు గారి మూవీస్ అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతా వచ్చు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోజు ఒక చిన్న ఇష్యూ కోసం వాస్తవంగా మొన్నెప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ దాన్ని ఆపి మా మనోభావాలు దెబ్బతీశారు. ఈ రోజున మేము అందరం కూడా ఈ రోజు రిలీజ్ అవుతా ఉంది మళ్ళీ బాలయ్య బాబు గారి అఖండ 2 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఇది ఎవరు ఆపలేరు అసలుకి. దాని గురించి అసలు డౌటే లేదు. అసలు ఆయన 3 సార్లు హిందూపురం శాసనసభ్యుడిగా, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి నందమూరి తారక రామారావు బిడ్డగా మేమందరం గర్విస్తా ఉన్నాము. ఆయన ఏది చేసినా సరే ప్రజల కోసమే చేస్తా ఉంటారు తప్ప దేనికోసం ఆయన ఆలోచించడు. మేము అసలుకి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా నందమూరి తారక రామారావు గారి బిడ్డ, ఇది నరసాపేట గడ్డ అని చెప్పి మేము చెప్పుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు బాలయ్య బాబు రిలీజ్ సందర్భంగా మేము ఫస్ట్ షోకి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది రిలీజ్ అయినా. థ్యాంక్ యూ. సినిమాకి వచ్చాము. మేము చాలా పెద్ద ఫ్యాన్. ఈ మూవీ మీద మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాగా క్లిక్ అవుతుందని ఈ రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా వారం లేట్ అయినా సరే సింహం 4 అడుగులు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేసిందని అందరికీ తెలుసు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 తాండవం సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయినా సరే సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే బాలయ్య బాబు గారు 10 అడుగులు ముందుకేసినట్టే అని తెలియజేసుకుంటూ, రికార్డులు బద్దలు కొడుతుంది. ఆల్ ఓవర్ సీనియర్ హీరోలో మన బాలయ్య బాబు గారు ముందుంటారు. అది అందరికీ తెలిసిందే. రాబోయే 4-5 రోజుల్లో చూడబోతుంది తెలుగు ఇండస్ట్రీ. తెలియజేసుకుంటూ, ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ 100%, 200% కొట్టబోతుంది. నర్సాపేట నియోజకవర్గం తరపున డాక్టర్ కోడెల గారి స్ఫూర్తితో మేము చేయబోయే కార్యక్రమాలు అనేది మేము రేపొద్దున తెలుగు యువత ప్లస్ నందమూరి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ తరపున అందరం డిసైడ్ చేసుకొని మేము దాన్ని కార్యక్రమం ముందుకు సాగిస్తాము. అలాగే తెలియజేసుకుంటూ, బాలయ్య బాబు గారిని ఏదో రకరకాల కారణాల వల్ల ఇండస్ట్రీలో గాని రకరకాల పెద్దలు ఏమన్నా ఆపదలుచుకుంటే అది కేవలం ఆ సమయానికి మాత్రమే పరిమితం. ముందు చూడబోయే పరిణామాలు చాలా తేడాగా ఉంటాయి. ఓకే అని తెలియజేసుకుంటూ, నర్సాపేట తెలుగు యువత తరపున జై కోడెల, జై బాలయ్య, జై బాలయ్య.